ఖమ్మం భీం జిల్లా చింతల మానేపల్లిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. దిందా వాగులో పడి సుమన్ 18 ఏళ్ల సుమన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ప్రాణహిత బ్యాక్ వాటర్ ఉధృతి పెరగడంతో పొలానికి పోయి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సుమన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి పెరగడంతో జిల్లాలో హై అలర్ట్ నెలకొంది. చింతల మానేపల్లి, దహేగాం, బెజ్జూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవినాయక్ అడిగి తెలుసుకుందాం. రవినాయక్, ఎలా పడ్డాడు అసలు ఆ యువకుడు ఆ వాటర్లో? డీటెయిల్స్ ఏంటి? అది చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ నందు, నిన్న బ్యాక్ వాటర్ ఉధృతి పెరుగుతుంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఏదైతే దిందా వాగు ఉందో, దిందా వాగుకు వెంటనే నీరు చేరుతుంది. ఆ దిందా వాగు ఆ ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మార్నింగ్ అవర్స్ లో తనకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళిన పరిస్థితి, అంటే చేనుకు వెళ్ళిన పరిస్థితి. చేనుకు వెళ్ళి మళ్ళీ వర్షం యొక్క ఆ వరద ఉధృతి పెరగడంతో ఇంటికి వెళ్దామనే తరుణంలోనే 2 నుండి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం అయితే తెలిసింది. అనంతరం సుమన్కు సంబంధించి అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కొంత కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వరద ఉధృతి పెరగడంతో సుమన్ ఆ వరదలో కొట్టుకుపోయినట్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే సుమన్కు సంబంధించిన అంశంలో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. అసలు సుమన్ బాడీ ఇంకా దొరకలేదు. దానికి సంబంధించి అధికారులు కూడా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే టామ్ చేసిన పరిస్థితి. అయితే ఎగువన కురిసిన వర్షాలకు ప్రాణహిత ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాణహిత ఉప్పొంగడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. అయితే సుమన్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి. సుమన్ పొలానికి వెళ్ళి వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నందు, ప్రధానంగా మనం చూసినట్టుకైతే కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనబడింది. బెజ్జూరు, చింతల మానేపల్లి, అదేవిధంగా దాయగాం లాంటి మండలాల్లో ప్రాణహిత కనెక్టివిటీ గ్రామాలు ఉన్నాయి. ఈ కనెక్టివిటీ గ్రామాలు బాబాసాగర్ కావచ్చు, తలాయి కావచ్చు, నాగపల్లి కావచ్చు, దొడ్డిగూడ కావచ్చు, టేకంగూడ కావచ్చు, ఇలా పలు గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే ఇబ్బంది కలిగిన పరిస్థితి. అంత రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడింది. ఈ అంశంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కూడా చాలా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఇద్దరు కలిసి జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీని ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా దీనిపై మానిటరింగ్ చేస్తున్నట్టు అయితే మనకు తెలిసింది నందు. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. బ్యాక్ వాటర్స్ ఉధృతంగా ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చింతల మానేపల్లి, దహేగాం, బెజ్జూరు మండలాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలు వరదల ప్రభావంతో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులు, పొలాలకు వెళ్ళేటువంటి రైతులు